నేను ఛానల్‌కి లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. కేవలం ఒక్క కామెంటు, అది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని కర్మదాత, న్యాయమూర్తి అని అంటారు. 2026 సంవత్సరం మొత్తం శని మీనరాశిలోనే సంచరిస్తాడు. మీనరాశిలో సంచరించే శని ఆ రాశి వ్యక్తుల జాతకంలో 2, 5, 9వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ రాశిలో శని వెండి పాదాలతో సంచరిస్తాడని నమ్ముతారు. దీని కారణంగా 3 రాశులకు చాలా ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. శని కారణంగా సంపద శ్రేయస్సు వీరు పొందుతారు. వీరికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని వేద జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. కర్కాటక రాశి. శని వెండి పాదాల మీద సంచరించడం వల్ల కర్కాటక రాశి వారు చాలా ప్రయోజనాలు పొందుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు తమ కెరీర్లో పురోగతికి అద్భుతమైన అవకాశాలు పొందుతారు. ఉద్యోగం చేసేటువంటి కర్కాటక రాశి వారికి ఏడాది శని ప్రభావం కారణంగా జీవితంలో పెరుగుదల, పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా మారుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు కూడా పొందుతారు. వృశ్చిక రాశి వారికి 2026 చాలా అనుకూలంగా ఉండేలా ఉంది. శనిగ్రహం వీరికి చాలా మేలు చేయబోతోంది. శని వెండి పాదాల మీద నడవడం వల్ల ఈ రాశి వారికి ఏడాదంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది. వీరి పనిని అందరూ ప్రశంసిస్తారు. వ్యాపారంలోనూ మంచి లాభాలు అందుకుంటారు. నెరవేరని కోరికలన్నీ ఏడాది నెరవేరుతాయి. సన్నిహితులు, సహోద్యోగుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. కుటుంబ సమస్యలన్నీ ఖచ్చితంగా పూర్తయిపోతాయి. కుంభరాశి. 2026లో శని వెండి పాదాల మీద నడవడం కుంభరాశి వారికి బంపర్ ఆఫర్ తగిలినట్టే. ఈ శని సంచారం కారణంగా కుంభరాశి వారికి చాలా డబ్బు సంపద లభిస్తుంది. పని, వ్యాపారం చేసే కుంభరాశి వారికి శని అనుగ్రహం కారణంగా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి మాటల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా భవిష్యత్తులో అపారమైన లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో కుంభరాశి వారు కోల్పోయినటువంటి డబ్బులను కూడా వెనక్కి తెచ్చుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మకర రాశి. అనుకోని రీతిలో వీరికి లాభాలు వస్తాయి. నవంబర్ నెలలో వీరికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో, సమాజంలో పేరు తెచ్చుకుంటారు. అయితే ఎదుటివారితో మాట్లాడే విషయంలో కాస్త వివాదాలకు దూరంగా ఉండాలి. అలా రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీ మీద ఉంటుంది. లేదంటే అప్పటి వరకు ఉన్న మంచి పేరు పోగొట్టుకుంటారు. మీనరాశి. అనుకున్న పని టార్గెట్గా పెట్టుకుని కష్టపడి పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. కుంభరాశి. వీరు పెట్టే పెట్టుబడులు ఎంతో లాభదాయకంగా మారుతాయి. కుటుంబంలోనూ బయట కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకి వారి కార్యాలయాల్లో మంచి పేరు రావడం, కీర్తి ప్రతిష్టలు రావడం ఇవన్నీ జరుగుతాయి. మిథున రాశి. కుటుంబ సభ్యులతో అధిక సమయం వెచ్చించేందుకు ఇష్టపడతారు. నవంబర్ చివరి నుంచి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం పెంచుకోవడానికి ఊహించిన రీతిలో మార్గాలు దొరుకుతాయి. ఓ రకంగా వీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలని పొందే పరిస్థితి ఉంది.